చిరంజీవి 1955 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూర్లో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు. చిరంజీవి ఇద్దరు తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు, రాజకీయ నాయకుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో చిరంజీవి వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. చిరంజీవి సురేఖకు ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ. ఒక కుమారుడు రాంచరణ్. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చిన చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో విలన్గా, సైడ్ ఆర్టిస్ట్గానూ పనిచేశారు. 1978లో పునాది రాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కాని ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయ్యింది. 1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి కెరీర్కి పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఈ చిత్రంతోనే స్టార్గా అందరి దృష్టిని ఆకర్షించారు. సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ దాకా చిరంజీవి ప్రయాణం సాగిందిలా. సుప్రీం హీరో నుంచి చిరంజీవిని మెగాస్టార్గా నామకరణం చేసింది మాత్రం నిర్మాత కెఎస్ రామారావు. కెఎస్ రామారావు నిర్మాణ సంస్థలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన సినిమాలే అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం. అయితే మరణ మృదంగం సినిమాలోనే తొలిసారి స్క్రీన్ పై చిరంజీవి పేరు ముందు మెగాస్టార్ బిరుదును వేయించారు కెఎస్ రామారావు. అప్పటి నుండి అభిమానులకు సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అయ్యారు. చిరంజీవిని అగ్రస్థానంలో కూర్చోబెట్టిన వ్యక్తుల విషయానికి వస్తే ముందుగా గుర్తు వచ్చే పేర్లు కెఎస్ రామారావు, విజయ బాపినీడు, కోదండ రామిరెడ్డి, యండమూరి వీరేంద్రనాథ్, రాఘవేంద్రరావు, అశ్వనీదత్, కె విశ్వనాథ్, బి గోపాల్. చిరంజీవిని మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమాలు ఒకసారి చూస్తే గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు వంటి చిత్రాలను చేశారు. 1980, 1990వ దశకాలు ఆయన అభిమానులకు స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఓ వైపు ప్రయోగాలు చేస్తూనే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా 0లో వచ్చిన తుఫాన్లో రిలీజ్ అయ్యి పెద్ద తుఫాన్నే క్రియేట్ చేసింది అనే చెప్పాలి. చిరంజీవిని ఒకానొక టైంలో ఫ్లాపులు వెంటాడి వేధించాయి. మెకానిక్ అల్లుడు, ఎస్పీ పరశురాం, బిగ్ బాస్, రిక్షావోడు వంటి చిత్రాలు బెడిసి కొట్టడంతో కాస్త గ్యాప్ తీసుకుని హిట్లర్తో తిరిగి వచ్చారు. ఆయన జీవితంలో మరో ముఖ్య ఘట్టం ఆయన రాజకీయ రంగ ప్రవేశం. 2008 ఆగస్టు 26న తిరుపతిలో ప్రజారాజ్యం అనే పార్టీని, పతాకాన్ని ఆవిష్కరించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 295 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. ప్రజాసేవలో నేను సైతం అనేవారు చిరంజీవి. అక్టోబర్ 2, 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బాంక్, చిరంజీవి ఐ బాంక్ వంటి వాటిని ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంటుంది. ఇక చిరంజీవి చేసిన సేవలకు గాను 2006 నవంబరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటును ప్రదానం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్, 2024లో పద్మ విభూషణ్ను ప్రకటించింది. ఆయన సాధించిన అవార్డుల విషయానికి వస్తే స్వయం కృషి చిత్రంతో చిరంజీవికి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డు వచ్చింది. ఆపద్బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది అవార్డు వచ్చింది. ఇంద్ర చిత్రానికి గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది అవార్డు వచ్చింది. ఇవే కాక ఆయనకు 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరెన్నో ఇతర సంస్థల నుంచి అవార్డులు సాధించారు. ఆగస్టు 22న ఆయన బర్త్డే సందర్భంగా ఆయన అభిమానుల నుంచే కాకుండా ప్రత్యేకంగా ది మ్యాడ్ రిపోర్టర్ తరఫు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము. ది మ్యాడ్ రిపోర్టర్. వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యూనిటీ. మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.